హలో అండి, ఇవాళ మన ఛానల్లో హెల్దీ అండ్ టేస్టీ డ్రై ఫ్రూట్ లడ్డు స్వీట్ షాప్ స్టైల్లో ఇంట్లోనే ఏ విధంగా ఈజీ ప్రాసెస్లో చేసుకోవాలో చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా చేసుకోవాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూపిస్తాను చూడండి. దీనికోసం నేను ఇక్కడ నట్స్ తీసుకున్నాను. బాదం పప్పు, జీడిపప్పు, గుమ్మడి గింజలు, ఎండు ద్రాక్ష, పుచ్చగింజలు, పుచ్చకాయ గింజలు అంటారు కదండి, పుచ్చగింజలు, పిస్తా పప్పు, ఖర్జూరం. నేను ఈ నట్స్ వరకు తీసుకున్నానండి. కావాలంటే మీరు వాల్నట్స్, అవిసె గింజలు, ఇంకా చాలా రకాలు ఉంటాయి కదా, అవైనా తీసుకోవచ్చు. నేను ఇంతవరకే తీసుకున్నాను. ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని బాదం పప్పు, పిస్తా పప్పు, జీడిపప్పు నేను చిన్న చిన్న పీసెస్గా ఇట్లా కట్ చేసుకున్నానండి. వీటిని నెయ్యిలో వేసి బాగా వేయించుకోవాలండి. ముందు నేను బాదం పప్పు వేసి వేయించుకుంటున్నాను. కొంచెం కలర్ మారే వరకు, పచ్చివాసన పోయే వరకు ఇలా నట్స్ అన్నీ వేయించుకోవాలండి నేతిలోనే. తర్వాత జీడిపప్పు యాడ్ చేశాను. ఈ జీడిపప్పు కూడా 2-3 మినిట్స్ బాగా నెయ్యిలో ఫ్రై అవ్వనివ్వండి. జీడిపప్పు, బాదం పప్పు వేగినాక పిస్తా పప్పు యాడ్ చేసుకోవాలండి. పిస్తా పప్పు కూడా ఇలానే నెయ్యిలో బాగా వేయించుకోండి. ఈ నట్స్ అన్నీ వేగడానికి మినిమం 7 to 10 మినిట్స్ టైం పడుతుందండి. ఇవ్వండి, నేను పుచ్చగింజలు యాడ్ చేశాను, గుమ్మడి గింజలు యాడ్ చేశానండి. ఇవి కూడా బాగా నెయ్యిలో బాగా వేయించుకోవాలండి. ఎంత నెయ్యిలో బాగా రోస్ట్ చేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది. అందుకని మరీ బాగా రోస్ట్ చేసేసేయకూడదండి. మినిమం ఇవన్నీ వేయించుకోవడానికి ఒక 10 మినిట్స్ టైం పడుతుంది. ఈ పిస్తా పప్పు, బాదం పప్పులో ఉండే పోషక విలువలు చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి గుండెకి ఎంతో మేలు చేస్తుంది. ఇవ్వండి, నేను ఇక్కడ ఎండు ద్రాక్ష కూడా యాడ్ చేశాను. ఈ 3 వేయించుకున్న తర్వాత ద్రాక్షలను కూడా వేసుకున్నాను. 1 టేబుల్ స్పూను గసగసాలు కూడా యాడ్ చేశానండి. ఇక్కడ ఎండు కొబ్బరి కూడా వేసుకుంటారు, నేను వేయలేదండి, స్కిప్ చేశాను. కావాలంటే మీరు 1-2 టేబుల్ స్పూన్లు ఎండు కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు. పచ్చి కొబ్బరి వేయకూడదండి, ఎండు కొబ్బరే వేసుకోవాలి. కావాలంటే వేసుకోవచ్చు. ఎండు కొబ్బరి కూడా మంచి టేస్ట్ ఇస్తుంది, కానీ నేను ఇక్కడ వేయలేదు. ఇలా మొత్తం అలా వేయించేసేసుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతా అవ్వడానికి మినిమం 10 మినిట్స్ అయినా పడుతుంది. ఇవన్నీ వేగిపోయిన తర్వాత సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇక్కడ నేను ఒక 5 యాలకులు పౌడర్ లాగా చేసి పెట్టుకున్నానండి. ఖర్జూరాలు చూపించాను కదండి, దీనికి మెయిన్ ఇదేనండి. ముద్ద రావడానికి మనకి ఈ ఖర్జూరాల్లో ఉండే స్వీట్తోనే మనకి నట్స్ అన్నీ టేస్టీగా అనిపిస్తాయి. నేను అది పేస్ట్ చేసి పెట్టుకున్నానండి. ఖర్జూరాలని మిక్సీ పట్టుకున్నాను. ఇలా పేస్ట్ లాగా చేసుకొని అదే ప్యాన్లో ఇంకో టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని ఈ ఖర్జూరం పేస్ట్ కూడా ఈ నెయ్యిలో బాగా వేగే వరకు ఒక 2-3 మినిట్స్ బాగా వేయించుకోండి. అలా కొంచెం ఆ ఖర్జూరం పేస్ట్ కరుగుతుంది. ఆ హీట్కి నెయ్యిలో వేయించుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. ఇదిగోండి, ఇలా వేయించేసుకొని ముందుగా మనం తీసి పక్కన పెట్టుకున్న నట్స్ కూడా వేసేసుకొని ఇలాచీ పౌడర్ కూడా ఇప్పుడే యాడ్ చేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోండి. చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి డ్రై ఫ్రూట్ లడ్డు. మొత్తం ఒకసారి కలిపేసుకోవాలండి. నేను చూపిస్తున్న విధంగా ఈ నట్స్, ఈ ఖర్జూరం పేస్ట్ అన్నీ కలిసిపోతాయండి. అలా ఒక 2-3 మినిట్స్ బాగా మొత్తం ఇలా కలిపేసుకోండి. కలిపేసుకొని సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఆరే వరకు ఉంచుకోవాలండి. ఆరిన తర్వాత ఉండలు చుట్టుకుంటే కొంచెం నెయ్యి రాసుకొని ఇలా ఉండలు చుట్టుకోండి. చాలా టేస్టీగా ఉండి డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ అయిపోతుందండి మీకు ఇక్కడ.
చూసారా మా మదరు ఉండలు చుడుతున్నారు. చాలా బాగుంటాయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒక్కొక్కటిగా ఉండలు చుట్టి పెట్టేసుకోండి. పిల్లలకైనా పెద్దలకైనా ఈవినింగ్ స్నాక్స్ లాగైనా టిఫిన్ అయిన తర్వాత 11కో అలా రోజుకొక లడ్డు తింటే చాలండి. మంచి ఇమ్యూనిటీ ఉంటుంది, వీటిలో మంచి పోషక విలువలు ఉంటాయి. నా డ్రై ఫ్రూట్ లడ్డు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.